ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, దేశమును 12 గోత్రాల వారు పంచుకొనుట. దేశమును 12 గోత్రాల వారు పంచుకొనుట మనం చూస్తాం. ఈ మొదటి 7 వచనాల్లో 7 గోత్రముల భాగాన్ని మనం చూడొచ్చు. 8వ వచనం నుంచి 22వ వచనం వరకు ప్రతిష్ఠిత భూమి మనం చూడొచ్చు. 23వ వచనం నుంచి 29వ వచనం వరకు దక్షిణ భాగాన 5 గోత్రాల వారికి ఏర్పాటు చేయబడిన భాగాన్ని మనం చూడొచ్చు. 30వ వచనం నుంచి 35వ వచనం వరకు పట్టణం యొక్క గుమ్మములు, దాని వైశాల్యం మనం చూడొచ్చు. మొదటి 7 వచనాలు చదువుతాం. గోత్రముల పేర్లు ఇవి. దానియేలుకు ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు, హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. దాని యొక్క సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా అషేరీయులకు ఒక భాగము, అషేరీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగం, నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగం, మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీలకు ఒక భాగం, ఎఫ్రాయిమీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగం, రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యోధా వారికి ఒక భాగం. ఈ భాగంలో ఉత్తరమున దాను, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, రూబేను, యోధా గోత్రం. తూర్పు పడమరలుగా ఈ గోత్రములు ఉన్నాయి. ఈ ఉత్తర భాగంలో 7 గోత్రములు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో ఇశ్రాయేలు దేశంలో ఉత్తర భాగంలో 7 గోత్రాల వారికి స్వాస్థ్యము ఇవ్వబడుతుంది. దాను గోత్రము, ఆషేరు గోత్రము, నఫ్తాలి గోత్రము, మనష్షే గోత్రము, ఎఫ్రాయిము గోత్రము, రూబేను గోత్రము, యోధా గోత్రం. 8వ వచనం నుంచి 22వ వచనం వరకు అధిపతికి, ఆ మధ్య భాగం అధిపతికి అంటే దావీదుకు ఇవ్వబడుతుంది. అతనితో పాటు యాజకులకు, లేవీయులకు స్వాస్థ్యం ఉంటుంది. దానిలోనే యెరూషలేము పట్టణం కూడా ఉంటుంది. ఈ పట్టణం 4500 మూరలు చచ్చౌకంగా ఉంటుంది. 8వ వచనం నుంచి మనం చూస్తే
యోదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠిత భూమి ఉండును. దాని వెడల్పు 25,000 కొలకర్రలు, దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగంలో నిడివి వలె ఉండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలను. ఇది పరిశుద్ధ స్థలం. కాబట్టి ఇందులో 1 నుంచి 8వ వచనంలో కూడా చెప్పబడిన మధ్యధరా సముద్రం మొదలుకొని యోర్దాను వరకు ఉత్తరమున యోధా భాగమునకు, దక్షిణమున బెన్యామీను భాగమునకు మధ్యనున్న భాగమే ఈ పరిశుద్ధ స్థలం అనబడుతుంది. ఆ తర్వాత యాజకుల భూమి కూడా ఉంది. 9వ వచనం, యెహోవాకు మీరు ప్రతిష్ఠించి ప్రదేశము 25,000 కొలకర్రల నిడివి 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలను. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగ్గర. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివి, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలను. దాని మధ్యలో యెహోవా పరిశుద్ధ స్థలము ఉండాలి. యాజకుల భూమి అన్నమాట. ఇది ఎవరికి ఇవ్వబడిందంటే 11వ వచనంలో, సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఎలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ఇశ్రాయేలీలందరూ దేవుని విడిచిపెట్టేసినప్పుడు చాలామంది లేవీలు కూడా విడిచిపెట్టేశారు ప్రభువుని. కానీ సాదోకు సంతతి వారు వాళ్ళు విడిచిపెట్టలేదు. అందుకే మనం 44వ అధ్యాయంలో వారికి అప్పగించిన బాధ్యతలను మనం ధ్యానించాం. నిలకడగా నమ్మకముగా ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని పరిచర్యకు పాత్రులు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదు. మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం ఇస్తా. నా మార్గములలో నడవాలి. నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొంటే నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవుతావు. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అంటున్నారు. కాబట్టి నమ్మకమైన వారికే దేవుడు పనిని అప్పగిస్తాడు. కీర్తనకారుడు అంటాడు, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారంటాడు. 101వ కీర్తన 6వ వచనంలో దావీదు అంటాడు. కాబట్టి దేవుని కార్యములు నమ్మకస్తులే చేయవాలి. నమ్మకస్తులకే దేవుడు తన పనిని అప్పగిస్తాడు. అందుకే పౌలు గారు అంటారు, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునని నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అంట. కాబట్టి నమ్మకస్తులైనటువంటి సాదోకు సంతతి వారికి మాత్రమే
దానిని అప్పగించారు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చారు. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలవాడు. హనన్య అందరికంటే ఎక్కువగా దేవుని ఎడల భయభక్తులు గలవాడు, నమ్మకస్తుడు. నెహెమ్యా కూడా నమ్మకస్తుడే. వీళ్ళందరూ కూడా ఎవరో లేవీలు, సాదోకు సంతతి వారు. వీళ్ళందరూ లేవీలు. వీళ్ళ పని ఏంటంటే యాజకుల దగ్గర పనిచేసే పని. యాజకుల దగ్గర వారు పరిచర్య చేయాలి. అందుకే యాజకులకు ఒక ప్రతిష్ఠితమైన భూమిని దేవుడు వారికి ఇచ్చాడు. వారి మధ్యలో పరిశుద్ధ స్థలము ఉంటుంది. యాజకుల సరిహద్దులను ఆనుకొని లేవీలకు ఒక చోటు ఏర్పాటు చేయాలి. అది 25,000 కొలకర్రల నిడివి, 10,000 కొలకర్రల వెడల్పు నిండును. దాని నిడివి అంతయు 25,000 కొలకర్రలు వెడల్పు అంతయు 10,000 కొలకర్రలను ఉండును. ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనా వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియ్యకూడదు. ఆ ప్రదేశం, లేవీలు ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం అతి పరిశుద్ధ స్థలం. అది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి భూమి. కాబట్టి ఆ భాగాన్ని అమ్మకూడదు, బదులియకూడదు. దాని ప్రథమ ఫలములు ఇతరులు అనుభవింపనియ్యకూడదు. ఇంకా 15వ వచనం నుంచి 17వ వచనం వరకు పట్టణము యొక్క భూమిని మనం చూస్తున్నాం. పట్టణము యొక్క భూమి ఇది 7,875 చదరపు అడుగులు అన్నమాట. అంటే 4,500 మూరలు. ఇది చచ్చౌకముగా ఉంటుంది. 15 నుంచి 25,000 కొలకర్రల భూమిని ఆనుకొని వెడల్పు గల మిగిలిన 5,000 కొలకర్రల గల చోటు గ్రామకంఠంగా ఏర్పరచబడినదే. పట్టణంలోనికి నివేశమునకును మైదానమునకు అక్కరగోచును. దాని మధ్య పట్టణము కట్టబడు. దాని పరిమాణం ఎవరి మీద అనగా ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500 కొలకర్రలు, పడమటి దిక్కున 4,500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 250 కొలకర్రలు, దక్షిణపు తట్టున 250 కొలకర్రలు, తూర్పు తట్టున 250 కొలకర్రలు, పడమటి తట్టున 250 కొలకర్రలు ఉండాలి. ఇది పట్టణం యొక్క భూమి. అది చచ్చౌకముగా ఉండాలి. దానికి 4 వైపులా 2.2 చదరపు మైళ్ళ స్థలం అన్నమాట. దాని చుట్టూ 437 అడుగులు, అంటే 250 మూరలు. కాబట్టి ఈ స్థలము పట్టణానికి సంబంధించినటువంటి, పట్టణానికి అన్ని వైపులు, ఇరువైపులా 10,000 మూరల పొడవు, 5,000 మూరల వెడల్పు కలిగినటువంటి సేద్యపరిచే భూమి ఉండాలి. 18వ వచనంలో మనం చూస్తాం. ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని మిగిలిన భాగము ఫలము, మిగిలిన భూమి ఫలము పట్టణంలో కష్టము చేత జీవించు వారికి అది ఆధారముగా ఉండును. ఆ ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని తూర్పు తట్టున 10,000 కొలకర్రలు, పడమటి తట్టున 10,000 కొలకర్రలు ఉండును. ఏ గోత్రపు వారైనా పట్టణంలో కష్టము చేసి జీవించేవారు దానిని సాగుబడి చేయాలి.
ప్రతిష్ఠిత భూమి అంతా కూడా 25,000 కొలకర్రలు చచ్చౌకంగా ఉంటుంది. దానిలో 4వ భాగాన్ని పట్టణానికి ఏర్పాటు చేయాలి. కాబట్టి ఇక్కడ 10,000 మూరల పొడవు, 5,000 మూరల వెడల్పు గల సేద్య భూమి ఉంది. ఈ భూమిలో పండే పంట పట్టణంలో కష్టము చేత జీవించే వారికి ఆధారంగా ఉంటుంది. ఆ తర్వాత 23వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూస్తే మిగిలిన 5 గోత్రాల వారికి ఇవ్వబడిన భూమిని గురించి రాయబడింది. తూర్పు నుండి పడమటి వరకు కొలవగా మిగిలిన గోత్రములకు భాగముల ఏర్పాట్లకును బెన్యామీనులకు ఒక భాగం, బెన్యామీనుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలుగా షిమ్యోనులకు ఒక భాగం, షిమ్యోనుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలుగా ఇస్సాకారీలకు ఒక భాగం, ఇస్సాకారీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలుగా జెబులోనీలకు ఒక భాగం, జెబులోనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలుగా గాదీలకు ఒక భాగం. దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశునున్న మెరీబా ఓటల వరకు నది వెంబడి మహాసముద్రం వరకు గాదీలకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలు గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే, వారి వారి భాగములు ఇవే, ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి దక్షిణాన బెన్యామీను గోత్రం, షిమ్యోను గోత్రం, ఇస్సాకారు గోత్రము, జెబులూను గోత్రము, గాదు గోత్రముల వారికి ఇవ్వబడింది. ఆ తర్వాత 30వ వచనం నుంచి 35 వరకు పట్టణపు ద్వారాల గురించి చెప్పబడింది. యెహెజ్కేలు గారు మొదటి అధ్యాయంలో భ్రష్టత్వంలోనికి జారిపోయిన యెరూషలేము పట్టణాన్ని చూపించారు. ఈ చివరి అధ్యాయంలో సమకూర్చబడిన మహిమాన్విత పట్టణాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వచనాల్లో మనం చూస్తే ఈ నూతనంగా నిర్మించబడ్డ యెరూషలేమునకు ప్రతి వైపున 3 ద్వారాల చొప్పున మొత్తము 12 ద్వారాలు ఉన్నాయి. మొత్తము 12 ద్వారాలు. ఉత్తరాన రూబేను, యోదా, లేవి, ఈ 3 గోత్రాలు ఇశ్రాయేలు పైన చాలా ప్రభావాన్ని చూపాయి. రూబేను, యోదా, లేవి. రూబేను యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు, యోదా వాగ్దాన పుత్రుడు, అంటే రాజదండం అతనికి ఇవ్వబడింది. దావీదు, యేసుక్రీస్తు వారు కూడా ఈ గోత్రం నుండి వచ్చారు. లేవి గోత్రానికి యాజకత్వం ఇవ్వబడింది. లేవి గోత్రానికి యాజకత్వం. ఈ ముగ్గురు కూడా యాకోబు యొక్క మొదటి భార్య అయిన లేయా కుమారులు. ఆ తర్వాత 32వ వచనంలో తూర్పు తట్టు 4,500 కొలకర్రల పరిమాణం గలది. ఆ తట్టున యోసేపు దనియు, బెన్యామీను దనియు, దాను దనియు 3 గుమ్మములు ఉండాలి. తూర్పు వైపున 3 ద్వారాలు, యోసేపు, బెన్యామీను, దావీదు. యోసేపు, బెన్యామీను రాహేలు యొక్క కుమారులు. దాను రాహేలు దాసి అయిన బిల్హా యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఆ తర్వాత 33వ వచనంలో మనం చూస్తే దక్షిణ తట్టున 3 ద్వారాలు, షిమియోను, ఇస్సాకారు, జెబులూను. ఈ ముగ్గురు లేయా కుమారులు. తర్వాత పడమర పశ్చిమాన ఉన్న ద్వారాలు గాదు, ఆషేరు, నఫ్తాలి. గాదు, ఆషేరులు జల్ఫా కుమారులు, నఫ్తాలి బిల్హా కుమారుడు. ఇలాగా ఈ 12 గుమ్మాలు 4 ప్రక్కల మనం చూస్తాం ఆ పట్టణానికి. ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదివితే, పరలోక యెరూషలేము ఆ పట్టణానికి తూర్పు వైపున 3 గుమ్మాలు, ఉత్తర వైపున 3 గుమ్మాలు, దక్షిణ వైపు 3 గుమ్మాలు,
పశ్చిమ వైపు 3 గుమ్మాలు ఉన్నట్టు మనం చదువుతాం. మరి ఏ యొక్క గోత్రము చొప్పున ఆ గోత్రముల వారు ఎలా ప్రవేశించాలో తెలియబడింది. ఎఫ్రాయిము, మనష్షే ఈ 2 గోత్రాలకు యోసేపు యొక్క నామం పెట్టబడింది. కాబట్టి ఆ పట్టణం యొక్క గుమ్మాలు చెప్పిన తర్వాత యెహోవాయుండు స్థలం అని నాట నుండి ఆ పట్టణమునకు పేరు అని యెహెజ్కేలు గారు తన ప్రవచనాన్ని ముగించారు. యెహోవా షమ్మా అంటే యెహోవాయుండు స్థలము అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టి యెహెజ్కేలు గారు తన ప్రవచనాన్ని ముగించారు. ఆ పట్టణం యొక్క పేరేంటి? యెహోవా షమ్మా అంటే యెహోవాయుండు స్థలము అని పేరు. మరి ఈ క్రొత్త యెరూషలేము యొక్క ముఖ్య అంశం ఏంటంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. మరి యోధా వారికి తీర్పు తీర్చక ముందు, ఆ తీర్పుకు ముందు దేవుని సన్నిధి యెరూషలేము దేవాలయం నుండి వెళ్ళిపోయినట్టు 10-11 అధ్యాయాల్లో మనం చూసాం. యేసుక్రీస్తు రాకడతో ఆయన సన్నిధి మరలా అక్కడికి తిరిగి వస్తుంది. ఇక మీదట విగ్రహాలు అక్కడ పూజింపబడవు. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో యెరూషలేమునకు ఒక కొత్త పేరు ఇవ్వబడుతుంది అన్నమాట. అదే యెహోవా ఉండు స్థలం. ఆ పట్టణం యొక్క పేర్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చేదను, ఆదిలో ఉండినట్టు నీకు ఆలోచనకర్తలను మరల నియమించేదను. అప్పుడు నీతిగల పట్టణం అని, నమ్మకమైన నగరం అని నీకు పేరు పెట్టబడు. నీతిగల పట్టణము, నమ్మకమైన నగరము, యెహోవాయుండు స్థలము. యెహోవాయుండు స్థలం. ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 33:16. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం. ఆ దినములలో యోధావారు రక్షింపబడదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసించరు. యెహోవాయే మనకు నీతి అనే యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవాయే మనకు నీతి. ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 31:23. జనులు బీపార్ట్ చదువుతానండి. చెరలోంచి వారు తిరిగి రప్పింపడిన తర్వాత యోధా దేశంలోను దాని పట్టణంలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకుందరు. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, సత్యమును అనుసరించు పురమని, సైన్యములకు అధిపతి యెహోవా పర్వతపు పరిశుద్ధ పర్వతమని పేర్లు పెట్టబడి. కాబట్టి యెహోవాయుండు స్థలము, నీతిగల పట్టణము, నమ్మకమైన నగరము, యెహోవా సింహాసనము ఉండేటువంటి స్థలము, నీతి క్షేత్రము, ప్రతిష్ఠిత పర్వతము, యెహోవాయే మనకు నీతి, సత్యమును అనుసరించి పురము, సైన్యములకు అధిపతియకు యెహోవా పరిశుద్ధ పర్వతమని పేర్లు పెట్టబడును. ఇది మెస్సయా రాజ్య పరిపాలన గురించి యెహెజ్కేలు గారు చూసిన దర్శనం అన్నమాట. ఈ పట్టణమందు ప్రవేశించే అర్హత కలిగిన వారికి దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు. రాతి గుండె కాదు, వాళ్ళకు మాంసపు గుండెని ఇస్తాడు. కాబట్టి వారు దేవుని అనుసరించేవారని యెహెజ్కేలు గారు స్పష్టంగా దేవుని మాట ద్వారా తెలియజేశారు.
ఈనాడు మనం కూడా క్రీస్తు బిడ్డలం, ఆయన పిల్లలం. క్రీస్తు ద్వారా మనం అందరం కూడా నీతిమంతులం, పరిశుద్ధులం. అలాగ మనం తీర్చబడ్డాం. కాబట్టి ఇలాగ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన రాజ్యములో ప్రవేశము కలుగుతుంది. కాబట్టి విశ్వాసము ద్వారా మాత్రమే మనం దేవుని పిల్లలముగా చేయబడగలము. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం ముగించబడింది. దేవునికే సమస్త విధములైన మహిమ కలుగునుగాక. మరి తర్వాత గ్రంథాన్ని ప్రభు చిత్తం మీద రేపటి నుంచి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.